హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. అందరూ బాగున్నాను. నేను బాగున్నాను. ఈరోజు వంట ఏంటంటే మునగాకు పుల్లగూర. మునగాకు, టమాటా, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, కందిపప్పు. ఇప్పుడు ఇవి కావాల్సింది. ఏం చేయాలో చూపిస్తాను. కుక్కర్ పెట్టి దాని మీద వాటర్ పెట్టింది. ఆ వాటర్ కాగాక ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న కందిపప్పు. ఇప్పుడు మనం కందిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసాము ఉడకాలి. ఇప్పుడు మనం పప్పు ఉడికింది కదా, మునగాకు కడిగి పెట్టుకున్న మునగాకు వేస్తున్నాం. ఇందులో టమాటా కూడా వేసేసాము. ఇప్పుడు పసుపు వేస్తున్నాము. ఇప్పుడు ఇవి కలుపుకోవాలి. అంతే. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఉడకాలి ఇవి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాము. వేసి ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక 10 నిమిషాలు. ఇప్పుడు మనం దీన్ని ముద్దకంతో ఎన్నించుకున్నాము. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ అందించి గిన్నె పెట్టుకున్నాము. ఆ బాండిని ఆయిల్ పోసి హీట్ ఎక్కిన తర్వాత ఆవాను, జీలకర్ర, 2 మెంతి గింజలు, ఇప్పుడు ఆనియన్ తిరగమాటకి ఇప్పుడు కొంచెం కరాపాకు వేసాం. ఈ పోపుని ఇందులో పోసాం కదా, ఇది కలిపెట్టుకొని ఒక 2 నిమిషాలు కొత్త ఆనిన తర్వాత దించేయడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ మునగాకు పప్పు కలిసి కూర. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. లైక్ అండ్ షేర్ అండ్ బటన్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మరో టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. నమోదిత ఫోన్ నంబర్ను నమోదు చేయండి. మీ రిజిస్టర్ ఫోన్ నంబర్కు పంపిన